వేదాంత పరిచయము పరిభాష వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ సాంఘిక వ్యవస్థని సూచిస్తుంది. మనిషి సంఘజీవి. సంఘం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనకొక వ్యవస్థ ఉండాలి జీవితం ప్రశాంతంగా సాగటానికి. వర్ణ వ్యవస్థ. వర్ణం అంటే సంఘంలో ఒక ప్రత్యేక సముదాయం లేక తెగ. మనకు 4 వర్ణాలున్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ విభజన 3 కోణాల నుంచి చేయబడింది. అవి జాతిపరంగా, గుణపరంగా, కర్మపరంగా. జాతిపరంగా వ్యవస్థ. ఏ కులంలో పుడితే ఆ కులానికి చెందిన జాతి వ్యవస్థ అంటారు. జాతి అంటే జన్మ. దీన్ని బట్టి జాతి బ్రాహ్మణుడు, జాతి క్షత్రియుడు, జాతి వైశ్యుడు, జాతి శూద్రుడు ఉన్నారు. బ్రాహ్మణులకు పుట్టినవారు జాతి బ్రాహ్మణులు, క్షత్రియులకు పుట్టినవారు జాతి క్షత్రియులు, వైశ్యులకు పుట్టినవారు జాతి వైశ్యులు, శూద్రులకు పుట్టినవారు జాతి శూద్రులు. గుణ వ్యవస్థ. స్వభావం లేదా గుణాన్ని బట్టి విభజన చేయవచ్చు. దీన్ని గుణ వ్యవస్థ అంటారు. గుణ బ్రాహ్మణులు సత్వప్రధానమైన వారు. వీరే జాతికి చెందిన సత్వప్రధానులైతే గుణ బ్రాహ్మణులే. గుణ క్షత్రియులు రాజస గుణ ప్రధానులు. వీరే జాతికి చెందిన రాజస ప్రధానులైతే గుణ క్షత్రియులే. గుణ వైశ్యులు రాజస ప్లస్ తామస గుణ ప్రధానులు. వీరే జాతికి చెందిన తామస గుణ ప్రధానులైతే గుణ శూద్రులే. కర్మవర్ణం. కర్మపరంగా చూస్తే మనకు ఎన్నుకునే అవకాశం ఉంది. మనం జాతిపరంగా ఉన్న వృత్తిలో కొనసాగించవచ్చు లేదా మన అభిరుచిని బట్టి ఎన్నుకోవచ్చు. జాతిపరంగా కొంత లాభం ఉంది. చిన్న వయసు నుంచి ఆ వృత్తి చేపట్టవచ్చు. దానికి సంబంధించిన అవగాహన బాగా ఉంటుంది. పెద్దవారి తోడు కూడా ఉంటుంది. అలా కొనసాగింది చాలా కాలం వరకు. రెండో పద్ధతి మన ఇష్టాన్ని బట్టి ఎన్నుకోవడం. అలా విశ్వామిత్రుడు బ్రాహ్మణుడయ్యాడు. కర్మ బ్రాహ్మణులు ప్రజారక్షణ, సంఘ సేవ వంటి కార్యక్రమాలు చేయవారు. కర్మ వైశ్యులు వ్యాపారము, వ్యవసాయము, గోరక్షణ, గోపోషణ చేస్తారు. కర్మ శూద్రులు కర్మ బ్రాహ్మణులకు, కర్మ క్షత్రియులకు, కర్మ వైశ్యులకు సేవలు అందించేవారు.